ఎంకి పెళ్లి సుబ్బి చావుకి రావడం మనం విన్నాం. కానీ ఎంకి పెళ్లి ఎంకి చావుకి రావడాన్ని చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. ఈ రోజు నా పెళ్లి. ఎస్, పెళ్ళంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలుసా? ఈ ఘట్టం కోసం ప్రతి మగాడు ఎన్నో ఘట్టాలు దాటేస్తాడు. ఈ ఘట్టంలో కూడా నేను కూడా పాస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి. నమస్తే పంతులు గారు. నమస్కారం నమస్కారం. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఇదేంటి అలా ముసువేసుకుంది? మా వంశంలో పెళ్లి కాకుండా భర్త ముఖం భార్య చూడకూడదు బాబు. జీవితాంతం దాని ముఖం చూసుకుంటూ ఉండాలని ముఖం చూడదంటారేంటి మీరు? అది మా ఆచారం బాబు. ఏంటి మీ ఆచారం? ఫోన్ కొనండి కానీ డిస్ప్లే ఆన్ చేయకన్నట్టుంది మీ ఆచారం. మా ఆవిడ ముఖం చూడు బాబు. ఏంటి చూసేది? నేను ట్రైలర్ చూసి సినిమా కొనే రకం కాదు, అర్థమైందా? నేను కొనే సినిమా నేనే చూడాలి. నేను ఇమీడియట్ గా అమ్మాయి ముఖం చూడాలి. బాపు గీసిన బొమ్మలా ఉంది బాబు. అది నేను గీసిన బొమ్మ బాబు. అదే మీ బాబు గీసిన బొమ్మలా ఉంది అంటున్నా. ఏంటి అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కాకముందు భర్త మొహం చూస్తే స్నానం చేస్తారు బాబు మా వాళ్ళు. పెళ్ళైన తర్వాత చూస్తే మీరు స్నానం చేయాలి బాబు. ఓ, ఎవరు చూసినా స్నానం మాత్రం చేయాలన్నమాట. అవును బాబు. పంతులు గారు, దీన్ని చూసినా తాకినా మళ్ళీ స్నానానికి వెళ్తుంది. ఇది ఆ పెళ్లి ఏదో ఫాస్ట్ గా జరిపిస్తే. అదిగో తాళి కట్టు. కళ్యాణ ప్రాప్తిరస్తు. శీతాకాలం ఎండాకాలం వచ్చేది వానాకాలం. కాలం వృధా చేయకుండా కాపురం చేసుకొని ఆయన. కామన్ డైలాగ్ అయినా బాగా చెప్పారు పంతులు గారు. వెళ్ళొస్తామే. బయలుడు. థ్యాంక్ యూ. బాయ్ అత్త. ఇన్ని రోజులు ఒంటరిగా నడిచావు, ఈ రోజు నుంచి నువ్వు నాకు తోడుగా నడవాలి. నేను గుడ్డునైతే నువ్వు ఆమ్లెట్ అవ్వాలి, నేను బాధనైతే నువ్వు ఆనందాన్ని అవ్వాలి. అయ్యో, నేను తలనొప్పి అయితే నువ్వు జంటు మామ అవ్వాలి. ఒకటే నిమిషం, ఇప్పుడే వస్తాను. కొద్దిగా టెన్షన్ గా ఉంది, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండే. షాక్ అయ్యారా? ఏం చేయమంటారు? పెళ్లి చూపులకి అందరూ నన్ను చూడ్డానికి వస్తారు, చూస్తారు వెళ్తారు, చూస్తారు వెళ్తారు. ఎప్పటికైనా నాకు పెళ్లి కాకపోతుందా అని ఎదురు చూసి 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 నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. నన్ను ఇంకెవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? అందుకే 1000 అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేయాలన్నారు. ఒకే ఒక అబద్ధం ఆడాను, వీడిని పెళ్లి చేసుకున్నాను. సౌందర్య, ఏంటి పెళ్ళైన తర్వాత కూడా ముసుగేసుకొని ఉన్నావు? ఇప్పుడైనా ముసుగు తీయచ్చుగా. మోడల్లో భర్త భార్య మొహం చూడకూడదు. భర్త మొహం ఎవరి ముఖమైనా చూడొచ్చా? భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ పని చేయండి, మీరు అక్కడ దూరంగా కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటాండి. అంత్యాక్షరి ఆడదామా? శోభనం రోజు అంత్యాక్షరి ఆడేవాడిని బహుశా అది నేనే కావచ్చు. ఏమండి, ఆలస్యం దేనికి? ఒక పాట పాడండి. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదేలా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. గాతో పాడండి. గానా? గలగల పారుతున్న గోదారిలా, జల జల రాలుతున్న కన్నీరులా, గలగల పారు. గుండె మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిల్లకుంది, ఒక గూటిలోన నాండి. నాతో పాడండి. అయ్యమ్మ, అన్ని పాత పాటలే పాడుతుంది ఏంటిది? నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పరా, నాలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. నా నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడు. ఎవడే వాడు? మీరు కాదండి, కృష్ణుడు. అన్ని పాత పాటలే పాడుతున్నావేంటే నువ్వు? నాకు అన్ని పాత పాటలే వచ్చమ్మా. మా ఏజ్ లో ఎంత గ్యాప్ లేదు కానీ పాట మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అంటే మా ఇద్దరి మధ్యన.
ఈ గ్యాప్ ని ఫిల్అప్ చేయాలంటే ఒకటే మార్గం. సౌందర్య ప్లీజ్ సౌందర్య నిన్ను ఒక్కసారి చూస్తాను ప్లీజ్ సౌందర్య. అబ్బా, వద్దండి. నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేను. అబ్బో వద్దండి, మూడవండి. వద్దండి, దూరంగా ఉండండి. ఒక్కసారి చూస్తాను సౌందర్య, ఎక్సైట్మెంట్ ఆపుకోలేను ప్లీజ్. ఒక్కసారి కదా. అవును, మళ్ళీ మళ్ళీ అడగకూడదు. నేను అడగను, ఒకటేసారి. ఓకే. చూస్తా అని చెప్పి అటు ఎలా చూడాలి నేను? అటు వెళ్ళిపోతావే అటు మళ్ళీ ముసుగేసుకున్నానంటే ఒకసారి చూడమంటే. నేనేమన్నాను? ఒక్కసారే ముసుగు తీస్తానన్నాను, అస్తమాట తీను. బావా 50 మ్యారేజ్ అయిపోవా, నీ పెళ్లికి రాలేకపోయాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా మీరు అంత దూరంగా ఉన్నారు? అంటే అంతాక్షరి ఆడుకుంటున్నాం రా. శోభన రోజు ఎవడైనా అంతాక్షరి ఆడతాడా? మూడం రా, కొద్దిగా దూరం ఉండాలంట. శోభన రోజు మూడులో ఉండాలి, మూడం గట్ట పనికిరాదు. ఆచారం అంటారా? సరేలే వస్తా. అరే మామ నేను ఇప్పుడు నా పెళ్ళాన్ని చూడలేదురా, ఒకసారి నా పెళ్ళం ఎలా ఉందో చూసి చెప్పరా ప్లీజ్ రా. మూడమన్నావుగా. మూడం నాకు రా, నేను తప్ప ఎవరన్నా చూడొచ్చంట. ఓ నువ్వు తప్ప ఎవరైనా చూడొచ్చా? ఒకసారి చూడరా, ప్లీజ్ రా. చెల్లెమ్మా నేను నీ అన్నయ్యని, నీకే కష్టం వచ్చినా నాకే చెప్పాలి. చెల్లెమ్మా ఒకసారి నీ ముఖం చూపించమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా హరితుడా ఎలా ఉందని చెప్తే దయ్యంలాగా భయపెడతావేంట నువ్వు? స్కిట్ లో పర్ఫార్మ్ చేయడం, బయట పర్ఫార్మ్ మాత్రం బాగా చేస్తావు. ఏమండి మీ ఫ్రెండ్ నా అందాన్ని చూసి పిచ్చెక్కాడేమో. నేను ఈ క్వశ్చన్ మార్క్ నేను తట్టుకోలేదు సౌందర్య, ప్లీజ్ సౌందర్య ఒకసారి చూస్తాను. వద్దండి ప్లీజ్ సౌందర్య అండి, ప్లీజ్. అబ్బా కూడా లేదు, ఒక్కసారి ప్లీజ్. ఎవరే నువ్వు? నేను మీ భార్యనండి. ఓల్డేజ్ హోమ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు, నువ్వు నా భార్య వెంటే? ఓల్డేజ్ హోమ్ కి బ్రాండ్. అబ్బా ఒట్టండి, మీరు కట్టిన తాళి పొట్టండి. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. నువ్వు ఎవరో చెప్పు ముందు. మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ నండి, మీరు తలపోటు అయితే నేను జండు బామునండి, మీరు బాధ అయితే నేను సుఖాన్నండి. నేను గాడిద అయితే నువ్వు గాడిద గుడ్డే కాదు. నువ్వు ఎవరో చెప్పంటే ఏదో చెప్తావంటే నువ్వు. నేను మీ భార్యనండి. మళ్ళీ అదే మాట. నేను చూసిన అమ్మాయి వేరు, నువ్వు వేరు. అర్థమైందో? నువ్వు ఎవరో చెప్పు మర్యాదగా. అవును, నువ్వు చూసింది నా చెల్లిని, చేసుకున్నది మాత్రం నన్ను. అమ్మో అమ్మో అమ్మో, నేను ఓటు ఒకరికేస్తే గెలిచింది ఇంకొకరు అనమాట. ఫ్యామిలీ మొత్తం కలిసి రిగ్గింగ్ చేశారా మీరు? అమ్మో అమ్మో ఎంత దారుణం. చిగురాకుని చూపించి ముద్రాకు నుంచి పెళ్లి చేస్తారా నాకు? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు. మర్యాదగా నా ఇంట్లో చెల్లిపో. ఒక్కసారి తాళి కట్టిన తర్వాత మీరు నాకు భర్త, నేను మీకు భార్య. అందుకే సర్వం మీకే అంకితం ఇస్తున్నానండి. నీకు దండం పెడతానే, అంతా భారీ డైలాగులు కొట్టకే. నీ బాడీలో ఉండాల్సిన స్పేర్ పార్ట్లు ఎక్కడ కాకుండా ఎక్కడెక్కడో ఉన్నాయే. నీకు దండం పెడతాను, నేను వదిలేవే. అదేంటండి మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ అన్నారు కదా. ముసుగులో ముసల్ది ఉందని తెలియక ఆ బుడ్డి కట్టి తిని మాట్లాడేస్తమాట ముసల్ది అని అనకండి, నేను హర్ట్ అవుతాను. కొంచెం లేట్ అయ్యానంతే. కొంచెం లేట్ కాదే, నువ్వు జీవితకాలం లేట్ అయ్యావే. నువ్వు ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళాల్సింది నా హోమ్ కి వచ్చావంటే నువ్వు. ఏమండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. రోడ్ గోల్డే కాదు, గోల్డ్ చూపించి రోడ్ గోల్డ్ నుంచి పెళ్లి చేస్తారా నాకు? అయ్యింది ఏదో అయిపోయింది. ఏం కాలేదు. ఏమైంది? ఏం అవ్వదు కూడా, అక్కడ అవడానికి ఏం లేదు కూడా. మనసు పట్టు పైకి చూస్తే అన్ని ముళ్ళే ఉంటాయి, కానీ ఒలిచి చూసి తింటేనే ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. నేను పస్తైనా చస్తాను కానీ ఈ పుచ్చిపోయిన పండును మాత్రం తినను. పిచ్చి డైలాగులు మాట్లాడకు నువ్వు. నా గురించి తెలియదు, కేసు పెడతాను ఫ్యామిలీ అందరూ. నా ఇంటి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమో ఉల్లిపాయ ముఖం దానా? నిన్ను చూపించి నీ అక్కని గడ్డ పెడతారు నాకు. ఐఫోన్ చూపించి చైనా ఫోన్ ఇస్తారా? అమ్మో ఎంత నాటకాలు ఆడాడు మీ ఫ్యామిలీ. ఇప్పుడు నీ రూట్ లోనే వస్తానే. పెళ్లి మీ అక్కతో, శోభనం మాత్రం నీతో. ఇది ఫిక్స్ దాను. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బదలడానికి లేదు. నాతో నీ చేస్తారు వీళ్ళు. అంత పిచ్చోడు అనుకుంటున్నారా? మోసాన్ని మోసాంతో కడగాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అంత మోసం చేస్తే నేనేం పిచ్చోడా? నువ్వేంట ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడిగా ఉన్నాను. లోపల ఉన్నది ఎవరు? అక్క.
హౌస్ దిస్ కిడ్? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. సార్ వెరీ గుడ్, బాగా ఎంజాయ్ చేసాం. గుడ్ గుడ్. రోజా గారు, దీన్ని బట్టి ఏం తెలిసింది చంద్ర? హడావుడి పడకుండా కరెక్ట్ కంగారు పడకూడదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అది వాడికి తెలియాలి. నీకు కూడా లేట్ అయింది కాబట్టే కదా ఎవరు చేయి పట్టుకెళ్తున్నావు కూడా తెలియట్లేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.